Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, TSPSC Group 3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ పార్ట్ మూడు రోజులు ఉంది ఎగ్జామ్. ఈ 3 రోజుల్లో మనం ఏ అంశాలపై మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, కనీసం కొన్నైనా బిట్లు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ అంశాలు చదవాలి. సో ఇంగ్లీష్ నుంచి మనం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేటప్పుడు జనరల్గా ఇంగ్లీష్ నుంచి మనం 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ని మార్కులు? 20 మార్క్స్. ఈ 20 మార్క్స్కు సంబంధించి రైట్, అంతకంటే ముందు డౌన్లోడ్ అవర్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అందులో ఎవ్రీడే 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అలాగనే ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కూడా పెడుతూ ఉంటాం అందులో. అండర్ ది సేమ్ టైం కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇంగ్లీష్కి సంబంధించింది ఏ అంశాలపైన కావాలో, ఎలా కావాలో కూడా దయచేసి మీరు కామెంట్ చేయగలరని అనుకుంటున్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ బ్యాచ్ దిల్షుక్ నగర్లో స్టార్ట్ అయింది. టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా స్టార్ట్ అయింది. రైట్, గ్రూప్ 2కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను విషయం. ప్రజెంట్ అయితే ఈవినింగ్ బ్యాచ్ 5 to 7 ఈ టైంలో ఈవినింగ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. రైట్, ఓకే, ఫైన్. ఇప్పుడు ఏ అంశాలు మనం చదవాలి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెన్సెస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవాళనే మీరు టెన్సెస్కి సంబంధించి ఒక 100 బిట్లు ప్రాక్టీస్ చేయండి. టుడే ఇట్ సెల్ఫ్ యూ షుడ్ డూ దాట్. తర్వాత ప్రిపోజిషన్స్, ఈ ప్రిపోజిషన్స్లో దాదాపు ఒక 35 ప్రిపోజిషన్స్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అవేంటి అంటే బిట్వీన్, అమాంగ్, బిసైడ్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగెనిస్ట్, బెనీత్, బియాండ్, టువర్డ్స్, అండర్నీత్. ఇవి చదివితే చాలు, వేరేది అక్కర్లా. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ పైన కూడా మీరు ఆన్సర్ ఇది చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే దాదాపు ఒక 50 దాకా ఫ్రీగా నేను పెట్టాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూడండి, ఓపెన్ చేయండి. 50 వరకు ఉన్నాయి. 50 ఒక్కసారి వినేసేయండి, ఆ టాపిక్ పైన అవగాహన మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ యాజ్ పాసివ్ వాయిస్, డిఎస్ ఐడియస్, ఎర్రర్స్ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్. అంటే ఏం లేదు, ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి అది. లేదా 4 సెంటెన్స్లు ఇస్తాడు, 4 సెంటెన్స్లో గ్రామటికలీ రైట్ సెంటెన్స్, గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్సు సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సా ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ పంక్చువేషన్స్ బిట్టు ఇస్తే ఇవ్వచ్చు, 1 or 2 మార్క్స్కి ఇచ్చినా ఇవ్వచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్ చూడండి, వొకాబులరీలో రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసిన తర్వాత కేవీఆర్ సార్ ఏం చెప్పాడు, ఎలా బిట్లు వచ్చాయి చూడండి. 5 నిమిషాలు ఈ వీడియో చూడండి, రేపు కంపేర్ చేయండి. ఎగ్జామ్లో సినానియం ఒక బిట్టు, యాంటోనియం ఒక బిట్టు. సో 1 word సబ్స్టిట్యూషన్ అంటే అవకాశం ఉండేటటువంటిది నేను చెప్తున్నా. 1 word సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, సైలెంట్ లెటరు, సింగులర్ అండ్ ప్లూరల్. అండర్ ది సేమ్ టైం దీంట్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఒకటిగా మీరు ఇది చేసుకోవచ్చు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దానిపైన కూడా 1 or 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఏరియాస్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, సరిపోతుంది. ఇంకో మాట ఏంటి అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, గుర్తుపెట్టుకో, ఫ్రీ డెమో అనేది ఉంటుంది మనకు. దిల్షుక్ నగర్లో ఫ్రీ డెమో ఉంటుంది. దేనికి? ఫ్రీ డెమో, రైట్. సో ఎప్పుడు అంటే సండే మండే ఎగ్జామ్ మీకు అయిపోతుంది కాబట్టి, సండే మండే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ట్యూస్డే వెన్స్డే అనే ఈ 2 రోజులు కూడా, రైట్, ట్యూస్డే వెన్స్డే, నెక్స్ట్ వీక్లో ట్యూస్డే వెడ్నెస్డే అంటే నెక్స్ట్ వీక్లో ట్యూస్డే వెన్స్డే ఈవినింగ్ 5 PM to 7 PM, మనకి 5 PM నుంచి 7 PM వరకు ఫ్రీ డెమో అనేది
ఉంటుంది. 2 రోజులు ఫ్రీ డెమో అయిన తర్వాత మళ్ళీ మీరు జాయిన్ కావచ్చు. దేనికి సంబంధించింది ఇది? మీరు ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషలీ గ్రూప్ 2 ఇంగ్లీష్ అది జనరల్గా 5-7 అనేసి అంటున్నాం, అది 5 to 9 కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా మినిమం ఒక 100 బిట్లు మీకు మీ దగ్గర ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 100 బిట్లతో మీకు మ్యాక్సిమం మార్కులు ఇంగ్లీష్లో స్కోర్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేస్తా. ఒక టాపిక్ ఏదైతే ఉందో, నేను టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ మీరు చూసారో లేదో కానీ ప్రీవియస్ పేపర్లు 2014 నుండి టిల్ డేట్ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని పేపర్లలో జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి, జిఎస్ పేపర్లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అన్ని బిట్స్ చూసా. మీరు చూసారో లేదో నాకు తెలీదు. ఆ ప్రకారం నా వేలో నేను ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ ప్రీవియస్ పేపర్లో ఉండేటువంటి బిట్స్, రైట్, ఒక 50 బిట్స్ వరకు మీకు క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ 50 మీకు ఇస్తూ, రైట్, దాంట్లో డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ ముందుకెళ్తాం. ఇలాంటి ప్రోగ్రామ్, రైట్, హార్డ్లీ 7 to 10 డేస్లో కంప్లీట్ అయ్యేలాగా నేను చేస్తా. సో ట్యూస్డే, వెన్స్డే 2 రోజులు కూడా మీకు ఇది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు అశోక్ నగర్లో కూడా ఉంటుంది. రైట్, 1 వీక్లో ఈవినింగ్ టైం దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ టైము దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. రైట్. సో కాబట్టి మీరు ప్రజెంట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా గ్రూప్ 3 పైన కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఏదైతే చెప్తున్నానో ఈ అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ.